శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 4వ అధ్యాయము ఏరుక లక్షణము నుండి 19వ కందార్థము క్రమ సంఖ్య 63. చులకన యుక్తిగనొక్కటి తెలిపెదవిను సంధియం బుతీరును దీనన్ పలుకున గలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటింకేది రెండుగా నొక్క పలుకే అయినాది తెలియు మీలాగునా తెలివి దేహములయ్యే తెలియు మీలాగునా తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసి తెలివే స్థిరముగా నిల్వబడు చోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవజాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకున్నాను. శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 4వ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 63వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో మన దేహమందు గల అంటే ఆ కంటి అందున్న ఎరుపు, తెలుపు, నలుపు, కృష్ణము, ధూమ్రవర్ణము, నీలవర్ణముల మధ్య భాగమునందు గల రంధ్రములో ఉండి సర్వమును గుర్తెరిగే ఎరుక, ఆ ఎరుకే ఆపో జ్యోతి, అదే ప్రత్యేగాత్మ, అదే హృదయ గ్రంథి, అదే హృదయ పద్మము. ఎరుక అతడ గలదనియు అది తెలుసుకొనుటయే మోక్షమని శృతులు పలుకుచున్నవి. అయితే ఈ వర్ణములు అన్నియును మీరి సకల దేశముల యందు సర్వకాలముల యందు సమస్తమైన వస్తువుల యందు చలించక సూది మోపను సందులేక ఎల్ల వేళల ఏకమై నిలిచియున్న పరిపూర్ణమును ఈ శృతులు ఎప్పుడునూ ఎరుగకున్నవి అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుక లక్షణములో 4వ అధ్యాయము 19వ కందార్థము అనగా క్రమ సంఖ్య 63 సృష్టి విధానము. తులకని యుక్తిగనొక్కటి తెలిపెదవిను సంధియంబు తీరున్ దీనన్ పలుకునగలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వబడు చోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది తెలియు మిలాగున తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసి తెలివే స్థిరముగా నిల్వ బడు చోటింకేది
రెండుగా ఒక్క పలుకే అయినాది. ఇక్కడ చులకన అంటే సులభముగా, తేలికగా, యుక్తిగా. చులకని యుక్తిగా నొక్కటి తెలిపెద విను. సులభంగా తేలికైన యుక్తితో తెలియపరిచేదను వినుము. అయ్యా చెప్పండి గురుదేవ. ఇక దీనిచే నీకున్న సందేహము తీరగలదు. పలుకునగలిగిన అర్థము. ఇక్కడ ఏంటంటే వాగర్ధ వివసం ప్రోక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతా పితరం వందే పార్వతీ పరమేశ్వర అన్నట్లుగా వాగర్ధ వివసం ప్రోక్త, వాక్కు అర్థము ఈ రెండును కలిసి ఉన్నట్లుగా దీనికే పలుకునగలిగిన అర్థము. పలుకునగలిగిన అర్థము, పలుకు అనగా మాట. అయ్యా అంటే ఆ పలుకుకు సంబంధించిన వస్తువు. పలుకును విడనాడి నిలువబడ చోటింకేది అంటే ఆ శబ్దమును విడిచి వేరొక చోట ఉండుటకు వీలు లేనిది. పలుకు శబ్దము రెండు ఒకటిగానే ఉన్నాయి. ఈ రెండు కలిసి ఒక్క పలుకే అయినది. అంటే ఒకే వస్తువు రెంటిచే సూచింపబడుతున్నది. పలుకు వేరు, శబ్దము వేరు అని. కానీ ఈ రెండును ఒక్క పలుకే అయినది కదా. అంటే పలుకును విడిచి వస్తువు, వస్తువును విడిచి పలుకు ఉండదు కదా. అవునాయన, రెండు ఒకటిగానే ఉన్నాయి. వాగంత వివసం ప్రోక్త, వాక్కు నుండి వచ్చేటువంటి యొక్క శబ్దము అర్థమును ఈ రెండును కలిసి ఉన్నట్లుగానే వేరువేరుగా లేవు, ఒకటే. దీనికి పలుకు అని శబ్దం వచ్చినది, పలుకునగలిగిన అర్థం అందులోనే ఉంది. వస్తువును విడిచి పలుకు ఉండదు కదా. తెలిపెద విను సంధియంబుదీరు, తెలిపెదను విను, నీ మనస్సులో సందేహము తీరును. దీనన్ ఒకటి పలికెదా, వేరొకటి చెబుతాను. దీనన్ అంటే ఈ ఉదాహరణ అనగా ఈ ఉపాయము విన్న మీదట తెలియు మీలాగున ఈ విధంగా గ్రహించుము. తెలివి దేహములయ్యే అంటే పలుకులో ఉన్నటువంటి అర్థము రెండు ఒకటిగా వేరువేరుగా కనపడినప్పటికీ రెండు ఒకటిగానే ఏ విధంగా ఉన్నాయో అట్లే ఎరుకయే దేహీ దేహములుగా, దేహీ దేహములుగా ఒక్క ఎరుకే దేహీ దేహములుగా, నేను మేనులుగాను జీవ జగత్తులుగాను ఈ రెండుగా అయినది. అంటే రెండుగా చెప్పబడుచున్నను వస్తు నిర్ణయమునందు ఒకటిగానే గుర్తించవలేను. ఎలాగంటే తెలివి తనువును బాసి ఈ రెంటిలో ఏ ఒకదానిని విడచి ఒకటి ఉండలేనట్లు. అంటే తెలివిని విడిచి దేహము గాని, దేహమును విడిచి తెలివి గాని ఈ రెండు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేనట్లు. బెల్లం అంటేనే బెల్లంలో తీపి,
తీపి బెల్లము వేరువేరుగా నీకు పిలువబడుతున్నప్పటికీ వస్తువు ఒకటే, వేరుగా లేవు. అట్లు తెలివే స్థిరముగా నిలవబడదు. ఒకవేళ వేరుపరుస్తే ఒకదానిని ఒకటి విడిచి ఉండవు. అంటే శరీరమును విడిచి ఎరిగే శరీరము గాని, ఎరిగే శరీరమును విడిచి శరీరము గాని విడిచి జ్ఞానముడు విడిచి శరీరము ఉండలేదు, శరీరమును విడిచి జ్ఞానము ఉండలేదు. కనుక ఈ జ్ఞాన శరీరములు రెండును ఒక్కటియే, ఎరుకే అని తెలియము. గూఢమే మధురము, మధురమే గూఢము. ఆ విధముగానే బెల్లమే తీపి, తీపి అంటేనే బెల్లం. ఒక్కటే వస్తువు, ఒకటే. వేరు వేరుగా బెల్లం వేరు తీపి వేరు అని చెప్పినప్పటికీ వస్తువు ఒకటిగానే ఉన్నది. తీపిని విడిచి బెల్లము ఉండదు, బెల్లముని విడిచి తీపి ఉండదు. గూఢమే మధురము, మధురమే అగూఢము. ఆ విధముగానే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరమే సర్వ ప్రపంచముగా తోస్తూ ఉన్నది. కావున గుర్తెరిగే శరీరమే ఎరుక, ఈ జగము. ఈ రెండు ఒకటే. ఇందులో గుర్తు కారణము, జగము కార్యము. ఈ కార్యకారణములకు భేదము లేదు. అట్లునే తెలివే దేహములయ్యే. ఇందులో తెలివి రూపమైన గుర్తు కారణము, దేహము కార్యము. ఈ రెంటికి భేదము లేదు. తెలివి తనువును వాసి ఉండదు, తెలివి లేక తనువు నిలవదు. కనుక తనువును వాసిన పిదప తెలివికి నిలిచిండే చోటు లేదు కదా. అట్లని తెలివి లేక దేహము నిలవదు కదా. కనుక రెండు ఒక్కటే, ఎరుకే దేహములయ్యే అంటూ మనకు ఈ విధముగా కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.